ఇంకా మేడం ఉన్నారు, చైర్మన్ గారు, డోనర్లు ఆంజనేయులు గారు, ఇంకొక పేరు చెప్పారు కృష్ణమోహన్ గారు. అండ్ కార్యక్రమానికి వచ్చిన మేజర్ కంట్రిబ్యూషన్ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ పట్టణ ప్రజలకు మరియు మీడియా ప్రతినిధులకు, పోలీస్ సిబ్బందికి అందరూ కూడా గుడ్ ఈవినింగ్. నాకు కొంచెం వేరే ఓసీ ఉండటం వల్ల యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోయాను, ప్రారంభంలో క్షమించాలి. అనుకోకుండా వచ్చింది అది వీసీ, అటెండ్ అవ్వాల్సి వచ్చింది. సో ఇదేంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పి టార్గెట్గా పెట్టుకొని ప్రతి జిల్లాకు కొన్ని కెమెరాస్ని డిసైడ్ చేసి యాక్చువల్లీ మార్చి 2025కి కంప్లీట్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మన జిల్లాలో మొత్తం 5 సబ్ డివిజన్లు ఉన్నాయి. 5 సబ్ డివిజన్లకు సంబంధించి 16 బార్డర్ పోలీస్ స్టేషన్ ఉన్న పెద్ద జిల్లా ఇది. 300 కిలోమీటర్లు అదర్ స్టేట్తో బార్డర్ షేర్ చేసుకున్నటువంటి జిల్లా. సో ఇలాంటి జిల్లాలో మనం 3,500 అని ప్రాథమికంగా అనుకున్నాం సీసీ కెమెరాస్. కొంతవరకు ఒక 3,000 వరకు ఇప్పటి వరకు పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. కానీ ప్రతి సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్లో కమాండ్ కంట్రోల్ లాగా ఒక సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ లాగా పెడుతూ ఆల్ టౌన్స్ని ఫస్ట్ యాక్టివేట్ చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ మొత్తం జిల్లాలో ప్రప్రథమంగా ముందుకు వచ్చి అత్యాధునిక సీసీ కెమెరాలు మరియు క్వాలిటీ కెమెరాస్ విత్ గుడ్ ఫీచర్స్తో తన కాంట్రిబ్యూషన్, మేజర్ కాంట్రిబ్యూషన్ తీసుకుని ప్రజల్ని యాక్టివేట్ చేసి ప్రజలు, పబ్లిక్, గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఈ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడానికి కృషి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యేగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉమెన్ సంబంధించినటువంటి విషయం, అది క్రైమ్ రివ్యూలో ఎప్పుడు కూడా కదిరి పోలీస్ స్టేషన్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ చిల్డ్రన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో టాప్ 5 స్టేషన్లో కదిరి ఫస్ట్ ప్లేస్లో ఉండటం వల్ల దీనికి కారణాలు ఏంటని చెప్పి మనం విశ్లేషించడం జరిగింది. ఎక్కువగా ఉమెన్ మిస్సింగ్ 14 నుంచి 18 ఏళ్ళ అమ్మాయిలు ఎక్కువగా మిస్ అయ్యి వెళ్ళిపోవడం. ఆ తర్వాత మ్యారీడ్ ఉమెన్ కూడా కొంతమంది మిస్సింగ్ కేసెస్, హస్బెండ్ హెరాస్మెంట్లు, డైవర్స్ ఇస్తానని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి, అలాగే రకరకాలైన హెరాస్మెంట్స్ ఎక్కువగా, కంప్లైంట్స్ ఎక్కువగా రావటం. అండ్ ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ చేస్తున్నాం. ఏ కంప్లైంట్స్ కూడా దాచిపెట్టడం, వాళ్ళు సెపరేట్ చేయడం లేదు. సో అందువల్ల కొంచెం క్రైమ్ ఎక్కువగా ఉన్నట్టు కనిపించడంతో మన మహిళలకి ఉపయోగకరంగా ఉంటుందని ఈ ఉమెన్ ప్రొటెక్షన్స్ అన్ని కూడా ఇదే కార్యక్రమంలో భాగంగా తీసుకురావాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను డిసైడ్ అయితే అనుకోవటం జరిగింది, కానీ దీని మొత్తాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేసినటువంటి ఎస్డిపిఓ గారు మరియు వాళ్ళ సిబ్బంది, ఇన్స్పెక్టర్ కదిరి టౌన్ అండ్ అదర్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా కృషి చేస్తారు దీన్ని ఈ విధంగా తీసుకురావడానికి. నిజానికి జిల్లాలో ఇది 2వ కమాండ్ కంట్రోల్. మొదట మడకసిరలో ఏర్పాటు చేశాము. మడకసిర కంటే చాలా పెద్దగా, ఇంకా ఎక్కువ అడ్వాన్స్గా ఫీచర్స్తో బాగా చేశారు. ఇంకా హిందూపూర్, పుట్టపర్తి, ధర్మవరం చేయాల్సి ఉంది. అయితే మామూలుగా అందరూ ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు కదా, కానీ ఇక్కడ రచ్చ గెలిచి ముందు తర్వాత ఇంట్లో గెలవాలనుకుంటున్నాం. ఏంటంటే డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి. డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ ఆల్రెడీ ఎక్విప్మెంట్ కూడా అంతా రావడం జరిగింది. దానికోసం ట్రంప్ షూలే కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ కూడా ఎక్విప్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టి గవర్నమెంట్ పర్మిషన్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాతే ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి కొంచెం అది టైం కూడా జరిగింది. ఈ విధంగా ఏర్పాటు చేయడానికి విశేషంగా కృషి చేసిన మన గౌరవ ఎమ్మెల్యేగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన వ్యవహార శైలి నేను ఫస్ట్ నుంచి గమనిస్తున్నాను. నిన్న లాంగ్ సిచ్యువేషన్ రావాల్సిన తలుపుల అప్పుడు యాక్చువల్లీ అది మొత్తం నేను గమనిస్తున్నాను వీడియోలో ఆయన ఎలా మాట్లాడుతున్నారు, పబ్లిక్తో ఎలా అంటున్నారు అనేసి. సో ఆ ప్రోగ్రాంలో మొత్తం కూడా అది చాలా పెద్ద ప్రమోషన్ అవ్వాల్సిన ఇష్యూ అది. సో ఆయన చాలా ఈజీగా, చాలా జాగ్రత్తగా, అంటే పబ్లిక్తో మిగిలిన విధానం కానీ, మాట్లాడిన విధానం కానీ పోలీస్కి రిస్క్ లేకుండా చేసి దాన్ని సాల్వ్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. హెడ్క్వార్టర్లో ఉన్నప్పటికీ ఐఎమ్ అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తలుపుల త్రూ వీడియోస్ అండ్ సెల్ ఫోన్ వాట్సాప్ మెసేజింగ్. సో ఇవన్నీ కూడా నిజానికి ఒక డెడికేషన్ అది, పబ్లిక్తో కానీ ప్రజలతో కానీ. ప్రతి వ్యక్తిలో మెరిట్స్, డిమెరిట్స్ ఉంటాయి, కానీ హౌ మచ్ యూఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ అదే ఒక గొప్ప విషయం. అలాంటి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు, అంటే ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళు ప్రజాప్రతినిధులు దాని ముందుకు వస్తారు. అలా ముందుకు వచ్చి ఇంకా దాన్ని విస్తృతంగా కృషి చేసి ప్రజలకి కాకుండా గవర్నమెంట్ తరఫున కూడా తానే బాధ్యత తీసుకొని ముందుకు వచ్చి ప్రజల కోసం కృషి చేయటం,
అట్ ద సేమ్ టైం అది పోలీసుకు కూడా ఎంతో ఉపయోగపడతాం అనేది చాలా అభినందించదగినటువంటి విషయం. ఈ విధంగా కృషి చేసినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలా అని ఏ పార్టీ సపోర్ట్ అనుకోకండి, పోలీసుకి అందరూ ఒకటే. కానీ ఎవరైతే బాగా కృషి చేస్తారో ప్రజల కోసం ఖచ్చితంగా వాళ్ళని అభినందించాలి, వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా చాలా కృషితో వచ్చారు. గతంలో కూడా నేను కొన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ చూసాం. పబ్లిక్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఉమెన్ కూడా చాలా రెస్పాన్స్ అవుతున్నారు. ఇక్కడ జేఎంఎస్కేలో అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. సో కమింగ్ డేస్ లో మనకి ప్రసిద్ధి పొందినటువంటి కాదు నరసింహస్వామి టెంపుల్ ఉంది, అలాగే అప్కమింగ్ గణేష్ ఉత్సవాలు ఉన్నాయి ఇప్పుడు. సో వీటన్నిటి కూడా సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడతాయి మనకి. సో మన కదిరిని అత్యంత సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్గా చేసి, రాష్ట్రంలో ఇది నేరాలు జరిగే ప్లేస్ కాదు, క్రైమ్ ఫ్రీ టౌన్గా మనం తీసుకువెళ్ళడానికి అందరం కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. రత్న ఐపీఎస్ మేడం గారికి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి గారికి, ఇతర ప్రముఖులకు, ఇక్కడ వచ్చేసిన కౌన్సిలర్స్, మా సిబ్బంది, పత్రికా మిత్రులు, పుర ప్రముఖులకు పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే సార్ చేతుల మీద, మేడం చేతుల మీద సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా రక్షణ విభాగం కూడా ఓపెన్ చేయడం జరిగింది. మన మేడం శ్రీమతి వి రత్న ఐపీఎస్ గారిని సాధారణంగా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. మేడం గారిని శ్రీమతి ఎమ్మెల్యే గారు బొక్కితో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. సీసీ కెమెరాల ఓపెనింగ్ సుమారు 43 లక్షల రూపాయలతో మన ఎమ్మెల్యే గారి చొరవతో, ఆయన చూపిన మార్గంలో ప్రేరణతో, దాతల సహాయంతో మన కదిరిపట్నంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ సుమారు 6 నెలల కిందట దీని వెనుక ఏం జరిగింది అనేది క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. మా మేడం గారు మన సత్యసాయి జిల్లాలో నేరాలు తగ్గించాలి, నేరాలు నియంత్రించాలంటే సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటే మీకు అందరికీ తెలుసు, ఒక కెమెరా అంటే ఎంత ఖర్చు అవుతుందంటే తక్కువ 25 నుంచి 30,000 రూపాయలు అవుతుంది. అటువంటిది మనం అందరు కౌలంతా ఏర్పాటు చేయాలంటే ఎంత అవుతుంది? దీనికి మన కదిరిపట్నానికి చెందిన ఎన్ఎస్ టెక్ కేర్ షరీఫుద్దీన్ వాళ్ళ తమ్ముడు సాయంతో కదిరిపట్నంలో అంతా కూడా మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత అమౌంట్ అవుతుందని ఒక సర్వే నిర్వహించడం జరిగింది. వాళ్ళు 4-5 రోజులు మొత్తం, ఎందుకంటే ఈ ఊరు వాళ్ళే కాబట్టి కొంచెం వాళ్ళకు అవగాహన ఉంది బాగా, వారే స్వయంగా తిరిగి మళ్ళీ మాతో పాటు తిరిగి సుమారు 100 కెమెరాలు పెడితే కానీ మనకు ఈ ఊరంతా కూడా మనం దిగ్బంధం చేయలేము, ప్రతి ఏరియా కవర్ చేయలేము అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే అందుకు బడ్జెట్ చెప్తే 50 లక్షలు అవుతుందన్నారు. అక్కడ మేము నిరుత్సాహపడినాం. 50 లక్షల బడ్జెట్ మా పోలీసు వారు ఎట్లా చేసుకోవాలన్నాం. ఆ విషయం అప్పుడు మేము మేడం గారితో చర్చిస్తే మేడం గారు తక్షణం ఆలోచించేసి మనం ఇంత బడ్జెట్ సేకరించలేము, ఖచ్చితంగా మన స్థానిక ప్రజాప్రతినిధులతో సహాయం తీసుకుంటే చాలా బాగుంటుంది అంటే సరే అని చెప్పేసి నేను నారాయణ రెడ్డి ఈ ప్రపోజల్ తీసుకొని సార్ దగ్గరికి పోవడం జరిగింది. అందులోపలే మా మేడం గారు ముందు చొరవతో సార్ని రిక్వెస్ట్ చేయడం, మేడం గారికి ప్రామిస్ చేయడం, నేను పోయిన వెంటనే ఎంత అవుతుంది అంటే ఈ విధంగా ప్రపోజల్ అంతా తయారు చేసినాము, ఒక 50 lakhs వరకు అవుతుంది అని చెప్తే సార్ రెడ్డి భాషకు కృష్ణమోహన్ ఇక్కడ లేడు, ఆయనకు మీరు పోయేసి దాని రేట్ అంతా ఫైనలైజ్ చేసి నాకు చెప్పండి అంటే ఎంఎస్ టెక్ షరీఫుద్దీన్ అంతా కూడా కొటేషన్ తీసుకోవడం 43 lakhs మొత్తం అయితే సరిపోతుందంటేనే ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు మన ఎమ్మెల్యే గారు. ఎస్ అన్నారు, అంతే అయిపోయింది. ఆయన చెప్పడం ఈరోజు మనం ఓపెన్ చేసుకోవడం మీరంతా కూడా అది చాలా పెద్దదంటే కూడా ఇప్పుడు చూసింటారు. ఈ సందర్భంగా చాలా సార్లు మేము ఎమ్మెల్యే గారిని కలుస్తుంటాం. కలిస్తే ఆయన మాతో 10 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు కదిరి భద్రత, కదిరి ప్రజల శ్రేయస్సు, కదిరి అభివృద్ధి గురించి ఉంటుంది. ఒకటే చెప్తుంటారు ఆయన, నాకు కదిరి బాగుండాలి, కదిరి పట్టణం అభివృద్ధి చెందాలి, నాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు, కదిరి బాగుండాలి, కదిరి బాగుండాలి. నిజంగా ఈ కదిరి పట్టణం వాసులు, కదిరి నియోజకవర్గ వాసులు ఇటువంటి ఎమ్మెల్యే మనకు దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే ఎవరైనా కూడా గతంలో మనం చాలాసార్లు చూసినాం,
ఎమ్మెల్యే గారి దగ్గర పోతే సరే 10 లక్షలు ఇస్తాను, మీరు ఏదో రకంగా చేసుకోండి, లేకపోతే ఒక ఏరియాకి నేను చేస్తాను, మీతో మీరు సెక్యూర్ చేసుకోండి అంటారు. అట్లా కాకుండా ఆయనే ఓనప్ చేసుకొని మొత్తం నేనే ఈ కదిరి పట్టణానికి అంతా ఏర్పాటు చేస్తానని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. బహుశా రాష్ట్రంలో ఇది ఎక్కడ జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. మీరు గమనించండి, కావాలంటే వేరే ఏరియాలలో చాలా ఏరియాలో విచారించండి. కొంత మొత్తం ఇచ్చింటారు, మిగతాదంతా వాళ్ళు సెక్యూర్ చేసుకుంటారు. అప్పుడు ఎంఎస్టెక్ వాళ్ళు కూడా ఈ సందర్భంగా వాళ్ళని కూడా అభినందించాలి. ఎందుకంటే ఈ ప్రాంతం వాళ్ళు కాబట్టి సార్ కదిరి మా ఊరు, మేము ఏర్పాటు చేసుకుంటాము, వాళ్ళంతా ఇద్దరు వచ్చేసి మంచి అధునాతన టెక్నాలజీ చేస్తాము, వైర్లెస్, నెక్స్ట్ పవర్ అవసరం లేదు, సోలార్ సిస్టమ్ పెడతాము, నెక్స్ట్ నెట్ కూడా ప్రాబ్లం లేదు, డే అండ్ నైట్ అయినా కూడా ఎటువంటి సమస్య లేదు, మొత్తం చాలా ఫీచర్స్తో కూడిన టెక్నాలజీ కూడిన కెమెరాలు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వీటిని మనం పుట్టపర్తి ఎక్కడొక్క అనుసంధానం చేసుకోవడం కానీ అవసరమైతే విజయవాడతో కూడా అనుసంధానం చేసుకునే విధంగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఒక 43 లక్షలతోనే మన ఎమ్మెల్యే గారి ఆలోచన ఆగిపోలేదు. ఎందుకంటే ఆయన చొరవ ముందు చూపు చాలా ఎక్కువ. ఆయన గ్రామాల సందర్శన నిమిత్తం గ్రామాల పర్యటన పోతుంటే మా ఎస్ఐలంతా కూడా బందోబస్తు నిమిత్తం అక్కడ పోయేవాళ్ళు. పోతే మా వెహికల్స్ దురవస్థ ఆయన మనసు కలిసివేసింది. మనసు కలిసివేయడం కాకుండా మనసు కరిగించింది. వెంటనే ఫోన్ చేసినాడు, అన్నా నేను వెహికల్స్ మీకు డొనేట్ చేయాలనుకున్నా అన్నాడు. సరే సార్ అని వెంటనే మా మేడం గారు చెప్తే ఎస్ అది డీజీ గారితో పర్మిషన్ తీసుకొని 1,03,00,000 రూపాయలు ఇచ్చేసినాడు. 1,03,00,000. ఈ కాలంలో మనకంతా తెలిసి నాయకులు అంటే ఎట్లున్నారో, కానీ ఇటువంటి నాయకులు తన డబ్బులు మనకి ఇవ్వడం అనేది సొంత డబ్బులు. అదే ప్రభుత్వం ద్వారా అంటే చేస్తారు ప్రభుత్వం కూడా, దానికి చాలా వ్యయ ప్రయాసాలు, ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, టైం టేకింగ్ ఉంటుంది. మా కదిరిలో తక్షణం ఉండాలి, మా సిబ్బంది బాగుండాలి, మేము మన నుంచి మేము పని చేయాలని అడుగుతున్నాం. మీరు పని చేయాలంటే మీకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తేనే కదా మీరు పని చేసేది, కాబట్టి మేము ముందుంటాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేదానికి అని చెప్పేసి ఆయన ముందు చూస్తూ నాకు అనిపిస్తుంది మాకందరికంటే పెద్ద పోలీసు సారే, అందరికంటే పెద్ద పోలీసు. అసలు లాండాల గురించి ఇంత అవగాహన, ఇంత క్షుణ్ణంగా పరిశీలించి, ఇంత అబ్జర్వేషన్ చేసి టైంలో గైడెన్స్ ఇచ్చేది నేను ఎక్కడ గమనించలేదు. నా సర్వీస్ లో చాలా అవగాహన ఉంది సార్, లాండాల మీద చాలా పట్టుదల ఉంది, పట్టుదల గమనిస్తుంటారు. అదేవిధంగా ఇంకో విషయం, కదిరి పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటే బాగుంటుందని చెప్పి ఆయనకు ఆలోచన వచ్చేసింది. వెంటనే మా ఇన్స్పెక్టర్ నాగేంద్ర చెప్పినాడు, వాళ్ళు కూడా నిన్ననే వచ్చిపోయినారు సార్, వాళ్ళు కూడా ప్రపోజల్ అంతా కూడా తయారు చేశారు, ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేస్తాం. చూడండి, ఒక నాయకుడు సమర్థవంతుడు అయితే, ముందు చూపుండే నాయకుడు అయితే, పని చేయాలని సంకల్పం ఉంటే ఆయన ఫండ్స్ ఆయన ఏ విధంగా మొబిలైజ్ చేస్తున్నాడో ఇవన్నీ ప్రభుత్వం మనం శాంక్షన్ చేసింది కాదు, మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసేది. ఇవన్నీ కూడా అవి కూడా తొందరలోనే చేస్తామని చెప్పినాడు. వాళ్ళు కూడా పిటిషన్ తీసుకోవడానికి నిన్ననే అంతా సర్వే చేసి చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ఈరోజు. కారణం ఏంటంటే మా మేడం గారు ప్రతి మీటింగ్ లో కూడా ఆమెకున్న అనుభవంతో నేరాల గురించి క్షుణ్ణంగా అనలైజ్ చేస్తుంది. హిందూపురం ఏరియాలో ఏం నేరాలు జరుగుతున్నాయి, ధర్మవరం ఏరియాలో ఏం నేరాలు జరుగుతున్నాయి, కదిరి ఏరియాలో నేరాల ప్రభావం ఎట్లా ఉందని. కదిరి ఏరియాలో ముఖ్యంగా మేడం గారు గమనించి మాకు సూచన ఇచ్చింది ఏమంటే, కదిరిలో స్త్రీల పట్ల, మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల నేరాలు ఎక్కువగా ఉన్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, ఈవిటీజింగ్ కావచ్చు, ఎలోప్మెంట్ కావచ్చు, మిస్సింగ్ కావచ్చు. ఈ విధంగా మహిళల పట్ల ఉండే ఈ నేరాలను మనం అరికట్టాలంటే మామూలు పోలీసులు అంతా కూడా విధుల్లో బిజీగా ఉంటారు, వారికి టైం ఉండదు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. అందుకని మనం ప్రత్యేక విభాగం కదిరిలో ఏర్పాటు చేసుకుని ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉదాహరణ నోడల్ సెంటర్ అయ్యే విధంగా ఏర్పాటు చేయాలి. దీని ఒక మోడల్ గా ఏర్పాటు చేయాలనే ఆ సదుద్దేశంతోనే మేడం గారు ఇచ్చిన ఆలోచనతోనే ఈరోజు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీనికాను మేడం గారు విమనస్సే ఇస్తా అని చెప్పారు. అన్నట్టుగానే మేడం గారు ఎప్పుడైతే ఎస్ఐలు కొత్తగా వచ్చినారో వెంటనే విమనస్సేని స్టేషన్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓపెన్ కాకముందే మేడం గారు మనకు మహిళా ఎస్ఐనికి ఇచ్చినారు. ఈ సదానంగా కదిరి పోలీసు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేడం. అదేవిధంగా మొత్తం 43 లక్షల సీసీ కెమెరాలు, 1,03 లక్షల రూపాయలతో వెహికల్స్ మరియు దాదాపుగా 4-5 ప్లేసెస్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారు మరియు దాతలకు వారందరూ కూడా పోలీసు వారి తరఫున, మా తరఫున కదిరి సబ్ డివిజన్ పోలీసు తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ కమిషనర్ సార్ ఆయన మాతో సానుకూలంగా స్పందించి ఈ సుమారు మాకు 43 లక్షల రూపాయల ప్రతిపాదన మేము సిద్ధం చేసి సార్ ముందు పెడితే
తాను వాటిని చుట్టుపక్కల ఏదైతే తాను వినిపిస్తుందో ఇద్దరు ముగ్గురు కలిపి నేను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ ఏర్పాటులో భాగంగా మాకు గత 3 నెలల నుండి 43 లక్షల రూపాయలను మాకు విరాళంగా డబ్బులు ఇచ్చేందుకు ఈ రోజు కదిరి పట్టణానికి సంబంధించి పూర్తిగా కూడా మేము కమాండ్ కంట్రోల్ సిద్ధం చేసుకోగలిగాం. ఈ శుభదినాన గౌరవ ఎస్పీ గౌరవ ఎమ్మెల్యే సార్తో వాటిని ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో దీనివల్ల సత్ఫలితాలు మాకు ఉంటాయని మేము భావిస్తూ ఉన్నాం. దొంగతనాల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కదిరి టౌన్లో ఏం జరిగినా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని ఛేదించేందుకు మాకు ఉపయోగపడుతుంది. దీనివల్ల మేము సార్ కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ కార్యక్రమానికి సంబంధించి మొదట మా డిఎస్పీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కమిషనర్ సార్.